హలో అండి. మా పిల్లలందరినీ సమ్మర్ క్యాంప్‌లో అయితే జాయిన్ చేస్తాము. మరి మీరు మీ సమ్మర్‌లో మీ పిల్లల్ని సమ్మర్ క్యాంప్‌లో జాయిన్ చేస్తారా? ఏంటి సమ్మర్ క్యాంప్‌లో జాయిన్ చేస్తాం ఎంత ఫీజు అనుకుంటున్నారా? ఫీజు మాత్రం ఫ్రీ అండి. ఎందుకంటే ఇది ఐటీడీ ద్వారా ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ అనమాట. మా ఊర్లో ఉన్న ఇద్దరు పీఈటీలు మా విలేజ్‌లో ఉన్న పిల్లలందరినీ గ్యాదర్ చేసి వారికి ఉదయాన్నే 5:30 నుంచి 8 వరకు ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా వాళ్ళకి గేమ్స్ తర్వాత కొన్ని యాక్టివిటీస్ అయితే చేపిస్తున్నారండి. నిజానికి చాలా బాగుంది. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఇప్పుడు ఫోన్‌లకి బాగా అడిక్ట్ అయిపోతున్నారు కదండీ. మా ఊర్లో పిల్లలైతే చాలా వరకు ఉదయాన్నే ఫోన్ తీసుకొని సాయంత్రం వరకు ఫోన్లు పట్టుకొని గేమ్స్ ఆడుతూనే ఉంటున్నారు. వాళ్ళని ఆ గేమ్స్ నుంచి బయటికి తీసుకురావడానికి వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని కూడా బయటికి తీసుకురావడానికి ఉదయాన్నే అయితే ఇలాంటి సమ్మర్ క్యాంప్‌నైతే మాకు ఐటీడీ ద్వారా ఏర్పాటు చేయించడం అయితే జరిగింది. కలెక్టర్ దినేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంప్‌నైతే నిర్వహించడం జరుగుతుందండి. పిల్లలందరి యొక్క ఆధార్ కార్డులు తీసుకొని రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. వీళ్ళకి టీ షర్ట్స్ ఇంకా కొన్ని స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్స్ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారట. సమ్మర్ క్యాంప్ అండి. ఇదిగోండి మనకి ఇక్కడ పోస్టర్ కనిపిస్తుంది కదా! నిజంగా నాకైతే చాలా అనిపించింది. ఎందుకంటే పిల్లలందరూ ఖాళీగా ఉండకుండా ఆ అల్లరి చిల్లర తిరగకుండా ఉదయాన్నే బుద్ధిగా లేసి చాలా వరకండి నిజంగా చూశాను. చిన్న పిల్లలు కూడా ఏ ఈవెన్ 6 కల్లా రెడీ అయిపోతున్నారు. రెడీ అయిపోయి ఈ గ్రౌండ్ దగ్గరికైతే వస్తున్నారు. ఇక్కడైతే గ్రౌండ్ ఉందండి. ఇక్కడ వాలీబాల్ కూడా ఆడతారు. మగ పిల్లలు, పెద్ద పిల్లలందరికీ కూడా వాలీబాల్ ఆడిపిస్తున్నారండి. ఈ సమ్మర్ క్యాంపులోని భాగంగా యాక్టివిటీస్ అలాగే గేమ్స్ ఆడిపిస్తున్నవారు రవి గారు అలాగే శ్రీను గారండి. వాళ్ళిద్దరూ కలిసి పిల్లలందరినీ గ్యాదర్ చేసి గ్రౌండ్కి తీసుకొచ్చి ఉదయాన్నే 6 నుంచి 8 వరకు కూడా పిల్లలందరికీ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఎందుకంటే పిల్లలందరూ ఫోన్లకు అడిక్ట్ అయిపోవడం వల్ల అసలు ఏ పని చేయకుండా పిల్లలు చాలా అల్లరి చిల్లరగా తిరగడం అయితే మొదలు పెడుతున్నారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి మీ ఊర్లో కూడా ఇలాంటి సమ్మర్ క్యాంప్ని ఏర్పాటు చేశారా? మరి ఏర్పాటు చేయకపోతే దగ్గరలోనే ఎవరైనా అప్రోచ్ అయ్యి సమ్మర్ క్యాంప్‌ని ఇలా ఫ్రీగా పెట్టించుకుంటే పిల్లలు కూడా చక్కగా సమ్మర్ క్యాంప్‌కెళ్ళి యాక్టివిటీస్ అన్నీ చేస్తారండి. మా ఊరి పిల్లల్ని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుందండి. ఎందుకంటే ఎండలో తిరుగుతూ, సైకిళ్ళు తొక్కుతూ, ఆడుతూ, పాడుతూ తిరిగేవాళ్ళు. అంటే చాలా అల్లరి చిల్లరగానే తిరిగేవారు. అలాంటిది ఉదయాన్నే 6 గంటలకల్లా గ్రౌండ్‌కొస్తున్నారంటే నాకు వీళ్ళని చూస్తుంటే మతిపోతుందనమాట. ఎంత చక్కగా వస్తున్నారో. ఆట స్థలం కూడా చూస్తున్నారు కదా! మాది ఆట స్థలం కూడా చాలా పెద్దగా ఉంటది. సో, మీరు కూడా మీ పిల్లలు సమ్మర్ క్యాంప్‌లో జాయిన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.